అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను కోజిక్ యాసిడ్ సీరం ఫ్రమ్ హైఫన్ అండ్ డర్మకో వీటి రెండింటిని కంపేర్ చేసి నాకేది నచ్చిందో మీతో షేర్ చేస్తానండి. హైఫన్ దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్ని వాళ్ళు యూజు డార్క్ స్పాట్ కరెక్టర్ సీరం అని చెప్తున్నారండి. ఇందులో 3 వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉందండి. 1% కోజిక్ యాసిడ్, 2% ఆల్ఫా ఆబుటిన్ అండ్ 5% నయాసినమైడ్. డర్మకో దగ్గర నుంచి వచ్చిన సీరంలో వచ్చి 2% కోజిక్ యాసిడ్, 1% ఆల్ఫా ఆబుటిన్ అండ్ నయాసినమైడ్ ఉందండి. వాళ్ళు ఎంత నయాసినమైడ్ యూజ్ చేస్తున్నారో అది చెప్పలేదు. బట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో అది ఎక్కడ ప్లేస్ అయ్యిందో దాన్ని బట్టి నేను మోర్ దెన్ 1% అండ్ లెస్ దెన్ 2% నయాసినమైడ్ యూజ్ చేస్తున్నారని గెస్ చేస్తున్నానండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కామన్ గా ఉందండి ఈ 2 సీరమ్స్ లో. బట్ ఎంత కాన్సన్ట్రేషన్స్ లో యూజ్ చేస్తున్నారో అదేనండి డిఫరెంట్ ఈ 2 సీరమ్స్ లో. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా మంచి యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి వచ్చి మన పిగ్మెంటేషన్ ని మన స్కిన్ మీద 3 డిఫరెంట్ వేస్ లో అటాక్ చేస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం హైపర్ పిగ్మెంటేషన్ మన స్కిన్ మీద ఫైట్ చేయాలంటే మనకు స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే డిఫరెంట్ రూట్స్ నుంచి వచ్చి ఆ పిగ్మెంటేషన్ ని అటాక్ చేస్తుందో అలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే రూట్ లోపై పిగ్మెంటేషన్ అటాక్ చేస్తే పిగ్మెంటేషన్ తగ్గడం చాలా కష్టం అండి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ వేస్ గా ఆ పిగ్మెంటేషన్ ని అటాక్ చేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ వచ్చి ఆ కాన్సన్ట్రేషన్స్ అండి. మనకు ఆల్ఫా ఆబుటిన్ కరెక్ట్ గా మన స్కిన్ మీద పని చేయాలి అంటే మనకు 2% ఆల్ఫా ఆబుటిన్ కావాలండి, నాట్ 1%. హైఫన్ 2% యూజ్ చేస్తున్నారు. తర్వాత నయాసినమైడ్ కూడా మన స్కిన్ మీద బాగా ఎఫెక్టివ్ గా ఉండాలంటే మనకు అట్లీస్ట్ 3%, అరౌండ్ 5% ఉంటేనే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది. అగైన్ హైఫన్ ఆ రేంజ్ లో యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మంచిదండి. ఫైనల్ గా కోజిక్ యాసిడ్ మన స్కిన్ మీద ఎఫెక్టివ్ గా ఉండేది 1% లో అండి. 2% లో కూడా ఎఫెక్టివ్ గా ఉండవచ్చును, కానీ 2% లో అది కొంచెం ఇరిటేషన్ ని కూడా కాజ్ చేస్తుందండి కొందరికి. అందుకే 1% బెటర్ అండి కోజిక్ యాసిడ్. సో బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్స్ అండి, 2 బ్రాండ్స్ ఒకే సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నా కూడా ఆ కాన్సన్ట్రేషన్స్ వల్ల నేను ఆ హైఫన్ బ్రాండ్లో నుంచి వచ్చే ప్రోడక్ట్ని ప్రిఫర్ చేస్తున్నానండి. అండ్ హైఫన్ బ్రాండ్లో ఇంకో మంచి ఇంగ్రీడియంట్ ఉందండి, యూజు ఎక్స్ట్రాక్ట్. 1% యూజు ఎక్స్ట్రాక్ట్. ఇది కూడా ఆ టైరోసినేస్ ఎంజైమ్ హైపర్ పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుందని చెప్పాను కదండి. ఆ ఎంజైమ్ అంతగా హైపర్ అవ్వకుండా చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో బాగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉందండి యూజు ఎక్స్ట్రాక్ట్ లో. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడు ఆ హైపర్ గా అవ్వకుండా చూడడానికి హెల్ప్ చేస్తాయండి. తర్వాత డర్మకోలో కొన్ని ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయండి. కొందరు చెప్పొచ్చు ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ హెల్ప్ఫుల్ అని, కానీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ యాక్చువల్గా స్కిన్ ని ఇరిటేట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. స్కిన్ ఎప్పుడైనా ఇరిటేట్ అయిపోతే అదేనండి గ్రాడ్యువల్గా ఆ ఎంజైమ్ టైరోసినేస్ ని హైపర్ చేసి హైపర్ పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. సో ఆ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఈ ప్రోడక్ట్లో ఉండేది నాకు అంతగా నచ్చలేదు. సో ఇదంతా చూసి నేను డెఫినెట్గా నాకు క్లియర్ కట్ ఆన్సర్ హైఫనేనండి. హైఫన్ దగ్గర నుంచి వచ్చిన ఈ డార్క్ స్పాట్ కరెక్టర్ సీరం డెఫినెట్గా ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ని మీరు మార్నింగ్ టైంలో అన్నా యూస్ చేయొచ్చు, నైట్ టైంలో అన్నా యూస్ చేయొచ్చు, కానీ నేను వచ్చి నైట్ టైంలో యూస్ చేయడం ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే కోజిక్ యాసిడ్ ఉన్నందువల్ల కోజిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ నేను నైట్ టైంలో ప్రిఫర్ చేస్తాను. ఇది అప్లై చేసి దీని మీద మంచి క్రీము మాయిశ్చరైజర్ రాయండి. ఇది మీరు మార్నింగ్ టైంలో యూస్ చేశారంటే దాని మీద డెఫినెట్గా సన్ స్క్రీన్ కూడా రాయండి. ఫైనల్గా అండి, ఇవన్నీ యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండి. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే పిగ్మెంటేషన్ ని మన స్కిన్ మీద ఫైట్ చేయాలంటే అది ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ స్లో అండ్ నాట్ గ్యారంటీడ్ కూడా అండి రిజల్ట్స్. అదేనండి ఆనెస్ట్ ట్రూత్. సో బెస్ట్ వే పిగ్మెంటేషన్ ఫైట్ చేయడం ఎలా అంటే పిగ్మెంటేషన్ రాకుండా చూసుకోవడం. అది ఎలా చేయడం అంటే అది ఈజీ అండి. సన్ స్క్రీన్ మనం డైలీ యూస్ చేసామంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతుందని నేను చెప్తాను. సో సన్ స్క్రీన్ ని ప్లీజ్ రెగ్యులర్గా ఎవ్రీడే యూస్ చేయండి. అదే చెప్పాలనుకున్నానండి ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.